నువ్వు లోకం వైపు చూస్తే ఎప్పుడు నిన్ను బాధ పెట్టే సిచ్యువేషన్సే నీ వైపు ఉంటాయి. ఎప్పుడు కూడా నీ బాధలు, నీ యొక్క సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు దేవునికి చెప్పుకుంటూ మరి ఆ సమస్యలు బట్టి కొన్నిసార్లు ఆయన దగ్గర నుంచి నువ్వు చాలా సమస్యలకి సమాధానం పొందుకున్నావు. అయితే మరి నీకు ఈ లోకంలో ఉన్న పరిస్థితిని ఒక్కసారి పక్కన పెట్టి ఆయన కోసం చూడు. నీ రాజు ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి మరి నిన్ను ఆయన రాజ్యంలోకి మరి పనికి వాడుకోవడానికి లేక ఆయన సేవ చేయడానికి నేను పిలుచుకుంటున్నాడేమో. నీ పరిస్థితులన్నీ చక్కపరుస్తున్న దేవుడు మరి ఆయన యొక్క పని భారాన్ని నీ మీద పెట్టాడు కదా. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయం ఏంటో తెలుసా? హృదయపూర్వకంగా నువ్వు దేవుడిని అడిగినప్పుడు లెమ్ము, తేజరెల్లుము, ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది అని చెప్తున్నారు. నేను ఒంటరిగా నేను ఏం చేయలేను, నాకేమి రాదు, నేను మాట్లాడలేను, నేను దేవుని కోసం ఏం పరిచయం చేయగలను అనుకుంటున్నావేమో. ఈ రోజు దేవుని దగ్గరికి రా, నువ్వు తేజరెల్లు, రీఛార్జ్ అవ్వు. దేవుడి యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చి వాడిని పని చేసేలాగా ఆయన రాజ్య వ్యాప్తి కోసం దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.